ముస్లిం మహిళల్ని కూడా ఉంచాలి కంపల్సరీ. అది ఒక లా అన్నమాట. దాని అకార్డింగ్గా రాష్ట్రీయ ముస్లిం మహిళా మంచ్ వాళ్ళు వక్ఫ్ బోర్డుకి తెచ్చిన సవరణలన్నింటినీ స్వాగతించారు. అంటే వాళ్ళు వక్ఫ్కు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అట్లా మహిళలు మద్దతుగా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంది, ఇన్ని రోజులు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి న్యాయం జరగబోతుంది. కాబట్టి ఈక్వాలిటీ అనేది వాళ్ళు బయట నుంచి వచ్చి హిందూ ముస్లిం కాదు, వాళ్ళ లోపల వాళ్ళే కనీసం సమమైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఆ బోర్డులో కంపల్సరీ మహిళ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు నుంచి కొన్ని భూములు 1995 నుంచి కొన్ని భూములు వాళ్ళు తీసుకున్న వాటిని రికవర్ చేసుకుంటుంది గవర్నమెంట్. చేసుకున్న దాన్ని పేద ముస్లింలకు దీనికి యూజ్ అయ్యేలాగా వాడతామని చెప్పారు. ఎలా తీసుకుంటారు, ఎలా యూజ్ అయ్యేలాగా చేస్తారు ఈ ల్యాండ్స్? ఇంతవరకు వక్ఫ్ తీసుకునేవన్నీ దౌర్జన్యంగా కబ్జా చేసిన భూములే. ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్లో ఆజాద్ చంద్రశేఖర్ గారి పేరు మీద ఒక పార్క్ ఉండింది. ఆ పార్క్ను కూడా వాళ్ళు వక్ఫ్ బై యూజర్ ఇస్ అ వక్ఫ్ అన్న కింద అక్కడ ఒకసారి నమాజ్ చేసేసుకున్నారు. అది వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అది వక్ఫ్ ల్యాండ్ అన్న తర్వాత రెవెన్యూ రికార్డ్స్లలో వాటిలలో వక్ఫ్ ల్యాండ్ అని పడిపోతుంది అనమాట. అప్పుడు వెనకకు చూసి మనం 70 years 80 years కింద పహానీలు ఆర్ఓఆర్లు అన్నీ చూసేది ఉంటే అవన్నీ హిందువుల పేర్లు ఉంటాయి, లేదా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి, లేదా పొరంబోకు భూములు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఒకసారి వక్ఫ్ అని ముద్ర వేసుకున్నారంటే అది వక్ఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు అట్లాంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్ తీసుకున్నది అనుకోండి, దానిలో ఒక హాస్పిటల్ కట్టొచ్చు, ఒక స్కూల్ కట్టొచ్చు, ఒకటి ఏదైనా మాల్ కట్టొచ్చు. సో గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండడం వల్ల ఏమైపోతే ప్రజలకు ఉపయోగపడుతుంది. ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు కాదు, ప్రజలకు ఉపయోగపడుతుంది.